నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముస్లిం సమాజ ప్రయోజనాలకు విధానాలు కలగకుండా తెలుగుదేశం పార్టీగా వ్యక్తిగతంగా కూడా వెన్నుదన్నుగా ఉంటా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ముస్లిం సమాజం ఉన్నతగా ఎదగాలని ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన కార్యక్రమాలను వారి కోసం అమలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నామతి శివకుమార్. శ్రీ వాసవి మాత ఆలయంలో శాస్త్రీయ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణతో ఘనంగా ఉగాది ఉత్సవాలు. పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ ద్వారా ముస్లిం సమాజానికి అల్లా ఆశీస్సులు సమృద్ధిగా లభించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నూతనంగా తీర్చిదిద్దిన ఈద్గాను ఎమ్మెల్సీ ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఆ ప్రాంత ముస్లిం సోదరుల ఆకాంక్ష మేరకు ఈద్గా చుట్టూ ప్రహరీ గోడ గేట్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ 14 లక్షల రూపాయలు తమ సొంత నిధులను ఇచ్చినట్లు ఇస్లామిక్ కమిటీ నాయకులు ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈద్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ మత సామరస్యానికి, లౌకికవాదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈద్గా నిర్మాణ అభివృద్ధి పనులు ఎవరి గొప్పతనం కాదని అది అల్లా గొప్పతనం అన్నారు. పవిత్రమైన ఆశయంతో అల్లాను ఆరాధించే ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు లభించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామిక్ కమిటీ కార్యవర్గం షేక్ అజీజ్, షేక్ మస్తాన్, షేక్ అమీర్ బాషా, పఠాన్ కరీముల్లా, మహమ్మద్ ఇక్బాల్ బాషా, షేక్ కాజా నజముద్దీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. నెల పైగా ఉపవాసాలు చేసి ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఉంటారో అందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనడమే కాకుండా ఉపవాసాల ద్వారా నిత్యం రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ మరి తనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని, భగవంతుడిని ధ్యానించుకోవాలని, భగవత్ కృప వల్ల, అల్లా కృప వల్ల జీవితం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడున్న ముస్లిం పెద్దలు కోరగా దీన్ని బాగు చేయించడం, దీని చుట్టూ ప్రహరీ కట్టించడం, దీన్ని గేటు పెట్టించడం, మాజీ ఎంపీపీ వెంకట్రావు గారు దీన్ని ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా దీన్ని ఈ రకంగా తయారు చేయడానికి కారణభూతులైన వారికి, ముస్లిం పెద్దలకి, ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఈ రకంగా బ్రహ్మాండంగా ఈద్గాని తయారు చేసి వారికి అందించినందుకు మత సామరస్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఆ రకంగా ఈనాడు కూటమి నాయకత్వం అందరినీ కూడా ఆనందంగా ఉంచే దాంట్లో ఈ రోజున కుటుంబం అంతా కూడా నిన్న P4 కార్యక్రమంతో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మన కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ అల్లా దీవెనలో మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 30 సంవత్సరాల నుంచి ఏదుగా పాడుపడిపోయి ఉంది. అది మన ముస్లిం సోదరులకి కోరగా, సార్ ఇది కొంచెం నమాజ్ చదువుకోవట్లేదు సార్, జెడ్పీ స్కూల్లో చదువుకుంటున్నాము, పాడుపడిపోయి ఉంది సార్ అని చెప్పి మన కోరగా, సారు సొంత నిధులతో నేను మాటిచ్చారు, చేసి పెడతాము, మీకు ముస్లిం సోదరులకి మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అట్లాగే సూర్యోదయ వెంకట్రావు గారు ఈ కార్యక్రమానికి పూనుకొని సార్ దగ్గర మంచి చెడు మాట్లాడుకొని లైన్ చేశారు. అదే కొలకలూరు గ్రామం పెద్దలు నాగేశ్వరరావు గారు కానివ్వండి, వెంకట్రావు గారు కానివ్వండి, ఒల్లూరు ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా మిగతా కూటమి నాయకులు అందరూ సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 14 లక్షలు వ్యయం అయిందండి. 2 గేట్లు, ప్రహరీ గోడలు. ఆ రోజు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నేను చేసి పెట్టే బాధ్యత నాదన్నారు. ఆ రోజు ప్రభుత్వం రాలా, ఆయన సొంత నిధులతో ఈరోజు 14 లక్షలు వ్యయం పెట్టి ఈ కార్యక్రమం చేశారు సార్. ఇవాళ మనం ఓపెనింగ్ చేసుకున్నాం సార్. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, గ్రామ ప్రజలకి, నియోజకవర్గాలందరికీ. ఉగాది పర్వదిన వేళ పంచాంగములతో కూడిన పంచాంగ శ్రవణం ద్వారా సంవత్సర కాలంలో చేపట్టే కార్యక్రమాల్లో శుభము, లాభము, జయము చేకూరుతాయని మహర్షుల ద్వారా వెలుగు చూసిన అంశమని మునుకుట్ల విశ్వనాథ శర్మ విశ్వావసు నామ సంవత్సర విశిష్టతను వెల్లడించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం విశేష కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీ హనుమాన్ సేవా సమితి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో సహస్రగళ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. మహిళా భక్తులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. అనంతరం ములుకుట్ల విశ్వనాథ శర్మ విశ్వావసు నామ సంవత్సర ఉగాది విశిష్టతను పంచాంగ పట్టణం ద్వారా వివరించారు. నవనాయకుల్లో రాజు సూర్యుడు కావడం వల్ల
చైతన్యం అధికంగా ఉంటుందన్నారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు ఒడిదుడుకులను అధిగమిస్తూ తమ సమర్థతను చాటుకుంటాయన్నారు. కార్యక్రమాల ప్రాధాన్యతను హనుమాన్ భక్తులు ఉప్పల వరదరాజులు వివరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవై సంఘం నాయకులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ లేకపోతే ఏమీ లేనట్లే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తి ఇచ్చే తల్లి ఆ పరాశక్తి కన్యకా పరమేశ్వరి మాత. అందుకని చైతన్య రూపిణి, శుద్ధ మాయా స్వరూపిణి అని అమ్మవారికి వాసవి అనేటువంటి పదానికి అర్థంట. సౌందర్యము, బలము, ఐశ్వర్యము, మేధస్సు ఈ 4 కూడా కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క రూపాలుగా చెప్పారు. అటువంటి తల్లి యొక్క దయ మనందరికీ కలగాలని యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ప్రార్థన చేస్తూ మరి శ్రీ వాసవి కన్యకా పరమ దేవస్థానం ఆవరణలో సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1100 మంది ఏకాసనంలో కూర్చొని ఏకకంఠంతో హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ సంవత్సరంతా గారు లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలానే పూజ్యులు శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం. పంచాంగం అనేది ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున ఒక మంచి దేవాలయంలో దాన్ని శ్రవణం చేయటం వల్ల, వినటం వల్ల మనకి మంచి కలుగుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఆదాయ వ్యయాలు, అలానే పంటలు ఎలా పండుతాయి, ప్రభుత్వం ఎలా పాలిస్తుంది, ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో భగవద్బంధులందరూ పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల ప్రయోజనం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మెరుగైన సేవలు అందించారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ని కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్ఆర్సీ బిల్లు కారణంగా ఎంతో మంది ముస్లింలు నల్ల బ్యాడ్జీలతో నమాజ్లో పాల్గొన్నారని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వెనుకబడిన మైనార్టీలకు సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు లభించే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ తెచ్చారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనార్టీల ప్రయోజనాలకు తగు ప్రాధాన్యం కల్పించారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్గా జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ ఆ అల్లా దీవెనలతో, అలాగే నియోజకవర్గంలో ప్రజలందరికీ ఆ అల్లా ఆశీస్సులు దీవెనలతో అందరూ బాగుండాలని, మరి ముఖ్యంగా నేను సంతోషపడేది, గర్వపడేది, నియోజకవర్గంలో 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను చేసి నా 5 సంవత్సరాల టెన్యూర్లో తెనాలి నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరికీ అండగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధ్యమైనంత వరకు బాగా చేశానన్న సంతృప్తి నాకుంది. మైనార్టీ సమాజం పట్ల, మైనార్టీల పట్ల. ఎందుకంటే ఈ రోజుకి దేశంలో పేదరికంలో ఎక్కువ ఉన్న కమ్యూనిటీ మైనార్టీ కమ్యూనిటీ ఒకటి. అందుకే ఈ కమ్యూనిటీని సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలన్న తలంపుతోనే అప్పట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చింది. తద్వారా ఎంతోమంది ఈరోజు యువకులు వెల్ ఎడ్యుకేషన్కి ఈరోజు ముస్లిం సమాజం బయటకు వచ్చింది. ఈద్గాలో నమాజ్లో పాల్గొని ఈరోజు మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి ఈద్ ముబారక్ చెప్పడానికి మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ కార్యాలయంలో వచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈద్గాలో నమాజ్ జరిగింది. ఎందుకంటే ఈరోజు మైనార్టీ సోదరులందరూ దీన్ని ఖండిస్తున్నాం. గతంలో ఎన్ఆర్సీ కానివ్వండి, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ బిల్లు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పట్ల అండగా నిలిచింది. అది ఒకసారి మైనార్టీ సోదరులందరూ గమనించండి. ఈరోజు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఆ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి 2 రోజుల క్రితం పార్లమెంట్లో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీల తరఫున ఈ రంజాన్ రోజున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ఈద్గాని కానివ్వండి, అలాగే బరిల్ గ్రౌండ్ కానివ్వండి డెవలప్మెంట్ చేశారు. అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము 4 సెంట్రల్ లైటింగ్ అడిగాం. బరిల్ గ్రౌండ్ బాగా చీకటిగా ఉందండి, అయితే అసలు మాకు బాగా ఇబ్బందిగా ఉంది, లోపల రావడానికి కూడా జనం భయపడుతున్నాం సార్ అని చెప్పి మేము అడిగితే అందులో 3 మాకు శాంక్షన్ చేశారు. అలాగే పినపాడులో ఒకటి ఉంటే ఇక్కడ శాంక్షన్ చేసి తీసి అక్కడ కూడా వాళ్ళు ముస్లిం సోదరులే ఇబ్బంది పడుతున్నారని మానవతాత్వంగా ఆలోచించి అక్కడ ఒకటి శాంక్షన్ చేశారు. అలాగే మాకు మా కమిటీకి వెన్నంటుండి నేనున్నాను అని ముందు నడిపించి శివకుమార్ గారు ఎటువంటి ఇలిగేషన్ లేకుండా ఎక్కడ కూడా మేము భయం కానీ పక్షపాతం కానీ చూపించకుండా మేము అందరినీ కలుపుకొని ఈ 5 సంవత్సరాలు చాలా ఘనంగా చేశాం. నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనతో సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. స్థానిక చెంచుపెట్లని ఈద్గా ప్రాంగణంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల మసీదుల పరిధిలో ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ ప్రాధాన్యత చాటుతూ ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ఈద్గా ప్రాంగణంలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా సాంప్రదాయ రీతిలో ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల ముస్లిం సోదరులు ఈద్గా ప్రాంగణానికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రార్థనల కోలాహలం కనిపించింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రార్థనలకు ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తూ పోలీసులు తమ విధులు నిర్వహించారు. అనంతరం తమ సంప్రదాయ రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ అతిథిగా ముస్లిం సాంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు. ప్రార్థనల క్రమంలో ముస్లిం సోదరులు ఎన్ఆర్సీ బిల్లు అంశంపై తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ముస్లిం మైనారిటీలకు వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీగా మసీదుల నిర్మాణానికి, మదర్సాల ఏర్పాటుకు, ఈద్గాల పునర్నిర్మాణాలకు తమ వంతుగా అందిస్తున్న సేవలను వివరించారు. భవిష్యత్తులో కూడా ముస్లిం మతానికి జీవన విధానానికి అండదండగా ఉంటామన్నారు. ఈ ప్రత్యేక ప్రాంతాల్లో పలువురు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి వెంట ఉన్నారు. అత్యంత ఆధ్యాత్మికంగా గొప్పగా మీరు చేసుకునే పండుగ ఈ రోజు మీకు ఇదంతా కూడా మీ భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీగా మీ అందరి యొక్క జీవన విధానంలో మీ అందరూ కూడా ఏ రకంగా కలిసిమెలిసి జీవితాము, ఏ రకంగా మసీదుల్ని కాపాడటానికి కానీ, మసీదుల నిర్మాణం కానీ, కొత్త మసీదుల నిర్మాణంలో పాల్పంచుకోవడం కానీ, ఈద్గాల్ని బాగు చేయించే దాంట్లో కానీ, మదర్సాల్ని కాపాడే దాంట్లో కానీ మేమందరం మీలో ఉండి మీలో ఒకడుగా మీరే మీరులాగా మన ప్రాంతంలో ఏ రకంగా జీవనం కొనసాగిస్తున్నామో మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. बहुत अच्छा करे हमारा 2 रोज में यहाँ सब भी कंप्लीट टेंटा दाल को टेंटा ये दाल सब भी लाइटिंग गीटिंग सब भी रख दाल को अच्छा करे. उधर भी हमें कहा है भी ईदगाह सब भी अच्छा करे. बाद में टेंटा डालने बाद ऊपर भी साउंड सिस्टम हो दो या लाइटिंग हो दो या कोल्ड ड्राफ हो दो, ये सब भी पानी का इंतजाम सब भी अच्छा करे. ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి మరి ఒక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులకు కానివ్వండి, పోలీస్ శాఖ వారికి కానివ్వండి, మున్సిపల్ శాఖ వారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్డబల ప్రదర్శన పోటీలు 3వ రోజైన సోమవారం కూడా ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతిలో భాగమైన ఎడ్డ ప్రదర్శన పోటీలకు ఐపీఎల్కు ఉన్నంత ఆదాయం లభించడం చూస్తుంటే తమకెంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా కొనసాగుతున్న ఆలపాటి శ్రీరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో సోమవారం సాయంత్రం 6 పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుండి 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఇదిలా ఉండగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, నరసాపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వర్ల రామయ్య తదితర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రైతన్నలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఆలపాటి రాయంప్రసాద్ అభినందనీయులన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఆలపాటి రాయంప్రసాద్ ప్రాధాన్యత తమకు తెలుసని, రైతుల పట్ల, వ్యవసాయ పద్ధతుల పట్ల, గ్రామీణ సంస్కృతి పట్ల ఆలపాటి రాయంప్రసాద్ విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలుపొందిన గొప్ప నాయకుడు ఆలపాటి రాయంప్రసాద్ ప్రశంసించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ ఎడ్ల ప్రదర్శన పోటీలను ఒక కార్యాచరణగా కొనసాగించాలన్న ఆలపాటి రాయంప్రసాద్ సంకల్పం వెనుక ఎంతో మంది కృషి ఉందని వారందరికీ అభినందనలు తెలిపారు. తొలుత ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ని కలిసి ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణంలో పోటీలను తొలగించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వర్ల రామయ్య పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీల కన్వీనర్ వేమూరు శాసనసభ్యులు నక్క ఆంధ్రబాబు అతిథులు సముచిత రీతితో సత్కరించారు. ఇదే క్రమంలో ఆవుల పాల పోటీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఇదే క్రమంలో 4 పళ్ల విభాగంలో విజేతలైన ఎడ్ల జాతుల నిర్వాహకులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిర్వహణ కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్నా కానీ పాడి పంటను మర్చిపోకుండా ఈ తెనాలి ఏరియా అంతా కూడా ఈ పాడి పంటను నమ్ముకొని మరి రైతులు భూమిని నమ్ముకొని బతుకుతున్నారంటే మనం అందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి ఇటువంటి ఘనత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి అందరం కూడా ఈ విధంగా ఉన్నాము. అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఈ సంవత్సరం ఉగాది విశ్వాసనామ సంవత్సరం మనందరం కూడా రాబోయే కాలం భవిష్యత్తు అంతా చక్కగా ఉంటుంది. పాడి పంటలు బాగుంటాయి. చదువుకునే బిడ్డలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ అన్ని విధాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ పంచాంగంలో చెప్పడం జరిగింది. అందువల్ల రైతు సోదరులు, అదేవిధంగా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా ఆలపాటి రాజా గారు, మా ప్రీతమ మిత్రులు, మా ఎమ్మెల్సీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఆలపాటి రాజా గారి గురించి మాట్లాడతాను. ఆయన గురించి తెలుసు నాకు. నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడతాను. ఆయన గురించి తెలుసు నాకు. ఆలపాటి రాజా గారి గురించి మాట్లాడతాను. ఆయన గురించి తెలుసు నాకు. ఈ ఆలపాటి శివరామకృష్ణయ్య గారి గురించి మాట్లాడాలంటే 4 మాటలు చెప్పరు అని నా పక్కన ఉన్న ఒక పెద్ద మనిషిని అడిగాను. అయ్యో ఆయన గురించి తెలియదా అన్నారు. నిజంగా తెలియదని నాకు. ఆ రోజుల్లోనే ఆయన సంపాదించిన దాంట్లో కొంత పేద వర్గాలకి ఖర్చు పెట్టిన మంచి మనిషి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఒక పాయింట్ దొరికింది నాకు. ఇంకా పేద వర్గాల్ని, అట్టడుగు వర్గాల్ని, దళిత వర్గాల్ని ఆదరించిన వ్యక్తి శివరామకృష్ణ గారు అని చెప్పారు. ఇక చాలు ఆపే, నేను మాట్లాడాలని చెప్పాను. నేను నమ్ముతాను 29 నిమిషాలు మాట్లాడాను నేను శ్రీ ఆలపాటి శివరామకృష్ణ గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో అదనంగా ఆయన స్థానం ఉన్న కనుక ఆయనే పిలిచి, రాజా నువ్వు కంటెస్ట్ చేయమని అడగడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి రానటువంటి అత్యధిక మెజార్టీ తోటి ఈ 2 జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ కూడా ఆయన్ని గెలిపించి సత్కరించారంటే ప్రజల్లో ఆయన మమేకమవుతున్న తీరు. వన్ షాప్ వన్ ప్రొడక్ట్ కేంద్ర ప్రభుత్వం పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన తేనె విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలిలోని రైల్వే స్టేషన్లో వన్ షాప్ వన్ ప్రోడక్ట్ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు అర్హత పొందిన అంగలకుదురు గ్రామానికి చెందిన నీలాంబరి డ్వాక్రా మహిళా గ్రూప్ సభ్యురాలు కడియా లక్ష్మి ఏర్పాటు చేసిన తేనె విక్రయ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్టాల్స్ను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టాల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ తేనె పరిశ్రమలో తమకున్న అనుభవానికి డిఆర్డీఏ సంస్థ ద్వారా లభించిన ప్రోత్సాహంతో స్వచ్ఛమైన తేనెను వినియోగదారులు అందించేందుకు రైల్వే స్టేషన్లో తేనె విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జగన్, ప్రసాద్, గోగునేని లోకేశ్వరి, గద్దే శైలజ తదితరులు పాల్గొన్నారు. అంగలకూతురు మాది. నాకు తేనె పాంసీ ఉంది. దీని ద్వారా తేనె ఉత్పత్తి చేసి స్వచ్ఛమైన తేనె ప్రజలకు అందించాలనే ఆలోచనతో, సంకల్పంతో నేను గత 7-8 సంవత్సరాల నుంచి తేనె కొరకు పరిశోధన చేసి
ఈ ట్రైనింగ్ పొంది ఈ పెట్టిలో ఫామ్ సీలు ఇవన్నీ సేకరించి ఇవన్నీ ఎట్లా తేనె ఉత్పత్తి నేర్చుకొని దాని ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నాము. ఈ తేనె ఉత్పత్తి చేయడంలో నాకు గుంటూరు నుంచి డిఆర్డిఏ వాళ్ళు కూడా నాకు సహకారం బాగా అందించారు. వాళ్ళ ద్వారా నేను ఇంత దూరం రాగలిగానంటే ఈ డ్వాక్రా మహిళలు కానీ, డిఆర్డిఏ వాళ్ళు కానీ, పీడీ మేడం గారు కానీ, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని పెట్టిన స్కీములో అందుట్లో తెనాలి రైల్వే స్టేషన్ నాకు షాప్ అనేది నాకు కల్పించారు. మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆధ్వర్యంలో మీ ఇక్కడ స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ విశ్వావసునామ ఉగాది ఉత్సవాలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల పంచాంగ శ్రవణం ద్వారా నవనాథులు గ్రహ సంచారం, షష్టగ్రమ కూటమి ద్వారా ఎటువంటి పరిస్థితులుంటాయనే అంశాలను జ్యోతిష్య సిద్ధాంతులు వారి పరిజ్ఞానం మేరకు వివరించారు. స్థానిక శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని బ్రాహ్మణ సంఘీయులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గం ఆధ్వర్యంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. పాలపర్తి శ్రీకాంత్ శర్మ 2025 సంవత్సరం రాశి ఫలాలు, నవనాయకుల స్థితిగతులు, ప్రపంచ దేశాల్లో భారతదేశంలో సామాజిక రాజకీయ అంశాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను కూలంకుషంగా వివరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గం సంఘీయులు పాల్గొన్నారు. మనకి ఈ సంవత్సరం మన దేశానికి ఉన్న అనుకూలత ఏంటి అంటే దేశ గౌరవం ఇనుమడిస్తుంది. గనులు ఖనిజాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే భారతదేశంలో శాస్త్ర పరిశోధన రంగంలో కొన్ని ప్రత్యేకమైన ఆవిష్కరణలు జరుగుతాయి. విదేశీ ద్రవ్య నిధి పెరుగుతుంది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు బాగా ఖర్చు పెడతాయి. అలాగే అపురూపమైనటువంటి ఖనిజాలు బయటకు వస్తాయి, అంటే మిగతా దేశాల్లో ఎక్కడ దొరకదు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి ఆశీనులై ఉన్నారు. పంచాంగ శ్రవణం చాలా చక్కగా జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం అనేది ఉగాది పండుగ అనేది ప్రకృతి, సంస్కృతికి, తర్వాత యుగానికి సంబంధించినగా మొదలుగా పెట్టుకొని జరిగే కార్యక్రమం. ఉగాది తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంగా ప్రథమంగా తీసుకుంటారు కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి సంకేతం. జీవితంలో అనేక సందర్భాలు ఇమిడి ఉంటాయని, వాటి లక్షణాలను సమన్వయంతో ఆస్వాదించమని చెబుతోందని పంచాంగ శ్రవణం ద్వారా జీవన గమనంలో ఒడిదుడుకులను సమర్థవంతంగా సరిదిద్దుకునేందుకు దోహదపడే ప్రక్రియ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉగాది ఉత్సవాలలో తమ భావనలను పంచుకున్నారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు శ్రీ విశ్వాసనామ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వేది బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ విశ్వాసనామ సంవత్సర ప్రాధాన్యత క్రమాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తు కార్యాచరణను సక్రమ పందాలు నడిపించుకునేందుకు పంచాంగ శ్రవణ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలతో ఎమ్మెల్సీ ఆలపాటి తమ మనోభావాలను పంచుకున్నారు. అనాదిగా వస్తున్న మన సంప్రదాయాన్ని, వాటి విలువను పెంచుకుంటూ వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. అధునాతనంగా తీర్చిదిద్దుకున్న భవనం ద్వారా సంఘీయుల శుభకార్య అవసరాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ 2025 విశ్వావసు నూతన సంవత్సర స్థితిగతులను వివరించారు. సమాఖ్య అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణమూర్తి, చండూరు మోహన కృష్ణ, తిరుమలరావు, ఎం సుబ్రహ్మణ్యం, తాడపల్లి ఆంజనేయులు తదితర సంఘీయుల సమక్షంలో ప్రసాద్ శర్మను, డివి లక్ష్మీ నరసింహాచార్యులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సత్కరించారు. వేద ఆశీర్వచనల నడుమ ఉగాది పంచాంగ శ్రవణోత్సవాలు ఆహ్లాదంగా కొనసాగాయి. కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘాలు పాల్గొన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వేదమూర్తి దగ్గర నుంచి ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనని మనం తెలుసుకోవడమే కాకుండా మన యొక్క దిశ దశని కూడా నిర్దేశించుకోవడానికి ఈరోజు మనకి అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి రోజుగా తెలుగు వారు అంతా కూడా బాగా ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. పక్కన అది పొడుపుగా ఉందంటే జాగ్రత్తగా ఉందని చూస్తాం, తీగా ఉంటే పర్లేదు బాగుంది చూస్తాం. అన్నీ కలిసి ఉన్నాయంటే ఏం పర్లేదు, కష్టకాలన్నీ కూడా సంపాదన అనేది అనుకుంటున్నాం. భావనే కాదు, రాజ్యం ద్వారా మన భావాన్ని కూడా వ్యక్తీకరించే ఉగాది పచ్చడి ఎవరికి జరుపుకున్నటువంటి ఉగాది రోజున మనకుండే గొప్ప ప్రపంచంలో ఏ పండుగ ద్వారా కూడా ఎవరికి కలనటువంటి రుచిని మనం చూస్తాం. అంటే భవిష్యత్తులో నీ జీవితంలో ఇవన్నీ కూడా ముందుగా ఒక
జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి పచ్చల ద్వారా ప్రారంభమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మరి పూర్తిగా మనం తెలుసుకొని ఆచార్యుల వారి ద్వారా మన ఇంటికి వెళ్ళి స్వప్నంగా నిర్ధారించమని చెప్పి నీకేం అవ్వదు, నీకు ముందుగానే నీకు అయ్యేది చెప్తా ఉన్నాం, దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ రకంగా మన జీవితానికి ఒక ముక్తి మోక్షాన్ని కలిగించే ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనందరికీ కూడా ఆనందాన్ని, బాధతో కూడిన ఆనందాన్ని కలిగించింది. ఏదైనా బాధ ఉందంటే ఆ బాధతో కూడిన ఆనందం ఉంటారు జీవనం చేసే మనం అందరం కూడా ఈ తెలుగు పంచాంగ శ్రవణం ద్వారా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం 2 కోట్ల వ్యయంతో దైవ స్వరూపుడు నడిచే దైవంగా భావించే మన పుష్పకి స్వామి వారి స్థలం యుద్ధంతో వారి అనుగ్రహంతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి మొదటి నుంచి మనకి సంఘం ఏర్పడి నుంచి మనకి ఈ రోజు వరకు చేదోడు వాదోడుగా ఉంది. మనకి అన్ని రకాలుగా సహాయం చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకసారి ఈ సంవత్సరం 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు మన వేది బ్రాహ్మణ సేవా సమాఖ్య చేసిన కార్యక్రమాల్లో సుమారు 1,50,000 ఖర్చు పెట్టి వందనమానాలు చేశాం. అదేవిధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ వేదశుద్ధి కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటికి 5 నెలల నుంచి జరుగుతుంది. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని చెంచుమిట్ట ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన నేపథ్యంలో ముస్లిం సోదరులకు వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పుచ్చబద్దలను పంపిణీ చేశారు. పవిత్రమైన లక్ష్యంతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండుగ సాంప్రదాయ రీతిలో దాన ధర్మాలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో చెంచుపేట ఈద్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులకు వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పుచ్చకాయ బద్దలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. కూటమి పార్టీల తరపున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రార్థనలు వచ్చే ముస్లిం సోదరులకు పుచ్చకాయ బద్దలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండారు రవికాంత్, గౌరీ శంకర్, చదలవాడి వేణు, జాకిర్ హుస్సేన్, జాతర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవిత్రంగా చేసేటటువంటి పండుగ రంజాన్ పండుగ. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన 24 సంవత్సరాల్లో ఏదైతే ఖురాన్ అవతరించిందో స్టెప్ బై స్టెప్ ఈ అవతరించింది మొదటి ఇది రంజాన్ నెలలోనే, అలానే ముగింపు కూడా రంజాన్ నెలలోనే జరిగింది. కాబట్టి ఈ రంజాన్ నెలని ఇంత పవిత్రంగా ముస్లింలు ఆచరిస్తూ పవిత్ర రంజాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మసీదులకు వెళ్ళి వింటారు. దాని యొక్క పుణ్యఫలం ప్రతి ఒక్కళ్ళకు వస్తుందని పూర్తి విశ్వాసంతో ఈ పండగ సందర్భంగా ఏ విధంగా అయితే ముస్లింలందరూ ఈరోజు ఈద్గాకు వచ్చి నమాజ్ ఆచరించి ఇళ్లకు చేరుతున్నారో ఈ క్రెడిట్ ప్రతి ఒక్కళ్ళకి చెందుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఉన్నారో వీళ్ళు ఇళ్లల్లో ఉండి ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 3ంటికి లేచి ఈ ఉపవాసం ఉన్న వాళ్ళను లేపి వాళ్ళు ఉపవాసం ఉంటూ ఏదైతే వీళ్ళ కోసం అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తూ వాళ్ళు కూడా మాతో పాటు మాకంటే 2 రెట్లు ఎక్కువ కష్టపడతారు. కాబట్టి మా అందరి తరఫున యావత్ ముస్లిం సమాజంలో ఉన్న మహిళలందరికీ కూడా మా తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే తెనాలిలో ఉన్నటువంటి ముతవల్లీలు మసీదుల వాళ్ళు మాకు కొన్ని మసీదులకి మౌజను హాఫీజు తోఫా రావట్లేదని మా దాకా కంప్లైంట్ తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మీడియా సమావేశం ద్వారా చెబుతున్నాను, ఏదైతే మీ మసీదులకు రానివి మీరు ఒక అర్జీ తయారు చేసి మెమోరాండం నాకన్నా ఇవ్వండి, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆఫీసులో అన్నా ఇస్తే ఎవరెవరికి రావట్లేదో అవన్నీ కూడా నాదెండ్ల మనోహర్ గారు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క మసీదుకు కూడా హాఫీజు మౌజన్ జీతాలు అందేటట్టు చేస్తారని తెలియజేస్తూ శాంతి సమాజ నిర్మాణమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు చేపడుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉగాది ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏఎస్ఐ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శ్రీ విశ్వావసనామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించారు. విభిన్న రంగాల కళాకారులు తమదైన కళా ప్రదర్శన ప్రదర్శించి ఆహుతులను రంజింపచేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలను వినూత్న రీతిలో నిర్వహించుకోవాలన్న ఆలోచనలో భాగమే ఆనందలహరి కార్యక్రమం అన్నారు. సంస్థ అధ్యక్షులు కె ప్రసాద్ మాట్లాడుతూ శాంతి సమాజ నిర్మాణమే లక్ష్యంగా మానవతా సంస్థ ఏర్పడిందని అన్నారు. పట్టణంలోని పలువురు కళాకారులు ఆనందలహరి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ గౌరవ అధ్యక్షులు కోత సుబ్రహ్మణ్యం, వెంకట్, సోమయ్య శాస్త్రి, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన మా మానవతా కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి ఆలోచన చేసి ఈరోజు
ఉగాది పర్వదినాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా సాయంకాలం ప్రోగ్రాం పెట్టి మాకు ఉగాది పచ్చడి పెట్టినట్టుగా ఉంది. అది అన్ని తీపి రుచులు కలయికతో ఉన్నట్టు, అన్ని రుచులతో ఉన్నట్టుగా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చెప్పాలంటే చక్కగా మానసికంగా అందరూ ఈవినింగ్ సాయంకాల సమయంలో అందరూ వచ్చినందుకు, విచ్చేసినందుకు ఒకసారి మా మానవతా సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి. ఉగాది సందర్భంగా ఆనంద లహరి అనే పేరుతో తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఒక శుభ సాయంత్రాన్ని నిర్వహించాలనే ఒక మంచి ఉద్దేశంతో మా కమిటీ కల్చరల్గా ఈ ఉగాది ఉండాలనే ఉద్దేశంతో మానవతా సభ్యులందరినీ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మానవతా తెనాలి సంస్థ వినూత్నంగా ఆలోచించాలని దిశానిర్దేశం చేస్తున్న మా రీజనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారికి మానవతా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓంకార్ ప్రసాద్ గారు, వెంకట్, వాసు, సోమశాస్త్రి గారు, శర్మ గారు అండ్ అందరూ యాక్టివ్ మెంబర్స్ అందరికీ కూడా ఏ ప్రోగ్రామ్ ఆలోచించినా వాళ్ళ ఐడియాస్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్గా ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చి ఈరోజు ఉగాది సందర్భంగా ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కల్చరల్గా ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఉగాది పచ్చడి తిన్నట్టు ఉందనేది చాలా గొప్ప కాంప్లిమెంట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మాకు సహకరించిన అందరి కళాకారులకు కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా మానవతా లక్ష్యమైన శాంతి సమాజ నిర్మాణమే లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా నెరవేరాలంటే మనశ్శాంతిగా మనం ఉండాలంటే మనం పక్కన నలుగురు మనశ్శాంతిగా ఉండాలి, ఆనందంతో జీవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆనంద లహరి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను తమదైన విధానంతో నిర్వహించే కాసా రామశ్రీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దాసరి కిరణ్ కుమార్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో కాసా రామశ్రీని జన్మదినోత్సవం సందర్భంగా నిరుపేదలకు అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత బుర్రిపాలెం రోడ్డులోని గోశాలలో గోవులకు ఆహారాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్ కుమార్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ కాసా రామశ్రీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం గోశాలందు గోవులకు మేత దానా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టినరోజు ప్రదర్శించుకొని ప్రత్యేకంగా ఈ రోజున పేదలకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారు నిండి నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా. 59 సార్లు రక్తదానం చేసిన గొప్ప వ్యక్తి. దేశ విదేశాల్లో కూడా ఆ రక్తం కొరతున్నప్పుడు కూడా దరిదాపులుగా 24 దేశాల్లో కూడా పయనించి అటువంటి పరిస్థితుల్లో కూడా అతను విదేశాల్లో వెళ్ళి కూడా బ్లడ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి. దరిదాపులు గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో 540 బ్లడ్ క్యాంపులు కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దరిదాపులుగా 5,000 కుటుంబాలకి 50 రకాల వస్తువులతో నిత్యావసర వస్తువులు కూడా పంచిన గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మా స్నేహితుడిగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తెనాలి కుర్రాసిన మిత్రుడు రామశ్రీ గారి హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ డే. ఆయన బాగుండాలని నేను అల్లా ద్వారా ప్రే చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే కుర్రాశ్రీ గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అన్నదాన కార్యక్రమం ప్లస్ దాన కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు. వీళ్ళకి దేవుడు ఆయురాలుగా అల్లా అందరూ బ్లెస్సింగ్ చేయాలని కోరుతున్నాం. మాకెంతో ఆత్మీయులు మా అన్నగారు చిలకరోడ్డుపేట వాస్తువులు కాసా రామశ్రీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురు ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా డొనేట్ ఫర్ ప్యూర్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని బాపట్ల పార్లమెంటరీ స్థాయి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు పేర్కొన్నారు. డొనేట్ ఫర్ ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వేమూరు మండలం బలిజపల్లి గ్రామంలో సోమవారం నీల ఆనందరావు కమలంల జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుంటూరుకు చెందిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని విజయబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వసతులని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు దోహదపడుతున్న స్వచ్ఛంద సంస్థ ఆలోచన గొప్పదన్నారు. వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ఖరీదు కలిగిన పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం వల్ల నేటి పరిస్థితుల్లో పేదవాడికి ఈ సేవ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నీలాభూషణం సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యులు అచ్చంశెట్టి అన్వేష్ కుమార్, జిల్లెపల్లి తేజేశ్వరి, కాసుల సాయిరా శేఖర్, పడుగు పవన్లు 500 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈసీజీ, షుగర్, బీపీ పరీక్షలు కూడా చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
కార్యక్రమ సంస్థ ప్రతినిధులు ఎల్బి రాకేష్, అనుపమ్, దేవరాజ్, రాజు, హర్షిత, సాహెబ, సర్పంచ్ బొజ్జ వెంకయ్యమ్మ, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు దప్పల్పూడి సుధాకర్, ఎలవర్తి సురేంద్ర, కోగంటి విశ్వం, కోగంటి రాజేష్, బుచ్చి వెంకయ్య తదితరులు పాల్గొనగా హాస్పిటల్ సిబ్బంది తమ సేవలు అందించారు. బల్జేపల్లి గ్రామంలో ఉచిత మగ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో డాక్టర్స్ అందరూ పాల్గొని వివిధ రకాలైనటువంటి టెస్టులు కానీ అదేవిధంగా మందులు ఇచ్చేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించేటటువంటి దొప్పలపూడి సుధాకర్ గారికి అదేవిధంగా విషయం గారికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వైద్యం అనేది అందరికీ ఎంతో అవసరం. ఈ రోజున వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది అవటం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది గ్రామ సీమల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి వైద్య సహాయం అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మా సంస్థ సభ్యులైన నీలా ఆనందరావు గారు అండ్ కమలమ్మ గారు జ్ఞాపకార్థం సందర్భంగా గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ బల్జేపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో అనేక మంది డాక్టర్లు పాల్గొన్నారు. దాంతోపాటు విజిటేషన్ అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి దానితో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సంస్థ సభ్యులు, దాతలు మరియు మీడియా మిత్రులకి ధన్యవాదములు. మత సామరస్యానికి, మానవత్వానికి, దాతృత్వానికి, కరుణకు ప్రతీక రంజాన్ పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం దుగ్గిరాల్లో షేక్ సుభానీ మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్ పండుగ దానధర్మాల పండుగని అన్నారు. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దాంట్లో పేదవారి కొరకు కనీసం 100కి 2 రూపాయలైనా దానధర్మాలు చేయాలని భావిస్తానని అన్నారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, వెండి, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెబుతుందని అన్నారు. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేదవారు కూడా పండగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రంజాన్ పండుగను అత్యంత సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ దాన ధర్మాల పండుగ అని కూడా అంటారు. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 100కి 2 రూపాయలైనా దాన ధర్మం చేయాలని భావిస్తారు. గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెబుతుంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేదవారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ముస్లిం సమాజ ప్రయోజనాలకు విధానాలు కలగకుండా తెలుగుదేశం పార్టీగా వ్యక్తిగతంగా కూడా వెన్నుదన్నుగా ఉంటా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ముస్లిం సమాజం ఉన్నతంగా ఎదగాలని ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన కార్యక్రమాలను వారి కోసం అమలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీ వాసవి మాత ఆలయంలో శాస్త్రీయ కలిసి హనుమాన్ చాలీసా పారాయణతో ఘనంగా ఉగాది ఉత్సవాలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.